ఆగు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పే ద బిల్, 45 రూపీస్. ఏమిటండి మీరు అనేది? ఎవరు మీరు? నీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు. ఫస్ట్ గివ్ మీ 45 రూపీస్. కమాన్. ఏమిటండి తిని మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న రెస్టారెంట్ లో నన్ను మంచి చేసుకుని నా చేతుల మూతులు చూస్తానని చెప్పి తనే బిల్లు పే చేస్తానని పీకల దాకా మెక్కి చెప్ప పెట్టకుండా పారిపోయింది. ఆ బిల్లు మొత్తం నా నెత్తిన పడింది. చూసావంటే శోభ, ఇచ్చేసే పనులు దీన్ని ఏం చేయాలో, దీంతో ఎలా వేగాలో నాకు అర్థం కావడం లేదు. ఏమండి, ఇందులో చిన్న తిరకాసుంది. మిమ్మల్ని మోసం చేసింది ఇది కాదండి పాపం, దీని సిస్టర్. అచ్చం దీనిలాగే ఉంటుంది. ఇద్దరు కావలి పిల్లలు. బాగా తెలిసిన మేమే అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటాం. అవునండి, మనిషి మంచిదే, కానీ ఒట్టి అల్లరి పిల్ల. జస్ట్ ఫర్ ఫన్ నీలాంటి పనులు చేస్తుంటుంది. దాని తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇంతకీ మీ బిల్ ఎంతన్నారు? 45 రూపీస్. అందులో సగం ఇవ్వండి చాలు. నో, నేను ఫుల్ అమౌంట్ ఇస్తాను. ఇది తీసుకుని బ్యాలెన్స్ ఇవ్వండి. చిల్లర లేదు. పర్వాలేదు, మేము షాపింగ్కి వెళ్తున్నాం, అక్కడ మార్చేస్తాను, రండి. దీరు, పక్కన జ్యువెలరీ షాప్ లో నా చైన్ రెడీ అయిందేమో కనుక్కుని వస్తాను. ఈ లోపల మీరు చీరలు చూస్తూ ఉండండి. ఓకే ఓకే, రండి. నమస్తే అమ్మా. నమస్తే. శారీస్ చూపించండి. కూర్చోండి. అవి తిని, వీటిలో మీకు ఏది నచ్చిందండి? ఈ చీరల సెలక్షన్ నాకు రాదండి. అదేంటండి? ఏం లేదు, చీరల సెలక్షన్ నాకు అంత బాగా రాదండి. షాపింగ్ లో బాగా ఎక్స్పర్ట్. తను వస్తుంది, వెయిట్ చేద్దాం. బ్లౌజ్ పీసెస్ చూపించండి. బ్లౌజ్ సెలెక్ట్ చేయాలంటే శారీ సెలెక్ట్ చేయాలి. ఈ షాపింగ్ ఇంకా రాలేదేమిటి? మీరు పని చేయండి, ఈ 2 చీరలు కుర్రాడితో పంపించండి. పక్క కుట్లో మా ఫ్రెండ్ ఉంది, చూపించేసి వస్తాను. ఈ రెండే కదమ్మా. అదే. రాజు సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పద బాబు. సార్, ప్యాంట్ బిట్స్ చూస్తారా? అబ్బాయి వద్దండి. పోనీ కూల్ డ్రింక్ తీసుకోండి. సార్, ఆ 2 చీరలు బాగానే ఉన్నాయటండి. ఆ అమ్మగారు ఈ అమ్మగారు కలిసి ఆటోలో వెళ్ళిపోయారు. మిమ్మల్ని బిల్ పే చేసి త్వరగా ఇంటికి వచ్చేయమన్నారు. బిల్లు నన్ను పే చేయమన్నారా? వాట్ నాన్సెన్స్! అసలు అమ్మాయి ఎవరో. షిట్. సార్, నేను చాలా పెద్దింటి అబ్బాయినండి. అయితే మా నాన్నకి ₹1,00,00,000 ఆస్తుందండి. ఉంటే నాకెందుకయ్యా? బిల్లు కట్టడానికి డబ్బులు లేవా? అరే, మీరు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ ఉంగరం తాడు పెట్టడానికి వీల్లేదు. కావాలంటే పిండి రుబ్బుతాను, మీ గ్రైండర్లు అవి ఉంటే పాత్రలు కడుగుతాను. ఏంటయ్యా ఈ బట్టల షాపు హోటల్ అనుకున్నావా? ఎక్కడికి సార్? పోలీస్ స్టేషన్కి. అబ్బాయి, ఉంగరం ఇచ్చేస్తాను సార్. రోజు కోళ్ళ కేసు చూస్తావు, ఏముంది అక్కడ? పెట్టేసింది, కోడి గుడ్డు పెట్టేసింది. ఈ ముసలి చచ్చినోడు అడ్డొచ్చాడు. నా కోరిక తీరకుండానే పోయింది. ఏమిటో నీ కోరిక? ఏమిటి కోరిక? ఇలా రా చెప్తాను. ఏమిటి? కోడి గుడ్డు పెట్టేటప్పుడు చూస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం అంట కదా. ఎవరు చెప్పారో పిచ్చముండా? మా అమ్మమ్మ చెప్పింది. అప్పటికి నేను చూస్తే సిగ్గుపడుతుందేమో చాటుగా నించొని చూస్తున్నాను. గుడ్డు పెట్టే సమయానికి వచ్చి చెడగొట్టావు పావతలకి. ఇంకా అది పెట్టేది ఎప్పుడు, నేను చూసేది ఎప్పుడు? ముసలముండ కొడుకు అనవసరంగా చెడగొట్టాడు. రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారాదా పోరాదా సారంగా. ఏమైంది? ఏంటిది? ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి ఆలోచన? అది కాదు సుబ్బమ్మ, మన చిన్న కోడలు గారిని ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావట్లేదు. ఎక్కడ చూసుంటావు? నాంపల్లి పక్కన బీచ్ లో చూసుంటావు. కరెక్ట్, నాంపల్లి పక్కన బీచ్ లో చూసు. ఏమే ఏంట్రా? నాంపల్లి పక్కన బీచ్ లో చూసుంటానా? నాంపల్లి పక్కన బీచ్ ఉందా? బీచ్ లో కాకపోతే కోటకొమ్మ సెంటర్ లో చూసుంటావు. ఆ విషయం చెప్పు. కోటకొమ్మ సెంటర్ కరెక్టే. ఇలారా సుబ్బమ్మ, ఇలారా. అక్కడే కూడా ఏంటి? కోటగుమ్మం సెంటర్లో చూసానా? కోటగుమ్మం రాజమండ్రిలో ఉందా, మన హైదరాబాద్ లో ఉందా? అంటే ఎలా కనపడుతున్నా నేను నీకు? ఎలా కనపడుతున్నా నేను నీకు? అంతా అలా కనపడుతున్నానా? నిన్ను నిన్ను చాలా ఊరుకోవయ్యా. ఇందాకటి నేను చూస్తున్నాను, చూసిన ఆర్దానల్లా ఎక్కడ చూసా అంటుంటావు.
నన్ను చూసిన కొత్తలో కూడా అలాగే అన్నావు. ఇదిగో ఆ కళ్ళకి ఏదో రోగం వచ్చినట్టుంది, పోయి డాక్టర్ చూపించుకో. కోటగుమ్మం ఇదిగో ఇదిగో ఇదిగో. ఈ మాట నా దగ్గర అంటే అన్నావు గానీ చిన్న కొడల ముందు అనేవు చెప్పుచ్చి కొట్టుద్ది.